అందరు పొందినారు. స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావాలు ప్రభువుకు చెందునుగా. ఈ రాత్రి వాక్యమైన ప్రభువు మాట్లాడునుగా. వచ్చిన వాక్యం ధ్యానం చేద్దాం. కీర్తనల అధ్యాయం 19వ అధ్యాయం. కీర్తనల అధ్యాయం, కీర్తనలు 19వ అధ్యాయం, 119వ కీర్తన, క్షమించ 119వ కీర్తన, 119వ కీర్తన 161వ వాక్యం. అధికారులు నిర్నిమిత్తముగా నన్ను తరుముదురు, అయినను నీ వాక్య భయము నా హృదయమందు నిలుచుచున్నది. ప్రభు ఈ వాక్యమును దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. చూడండి, ఈ కీర్తనలో దావీదు ఒక ప్రార్థన చేస్తున్నాడు. బహుశా ఇలాంటి ప్రార్థన అందరూ చేయలేము. ఈ కృపాకాలంలో దేవుణ్ణి వెంబడిస్తున్నాం. రక్షణ, మారు మనసు, విశ్వాసం ఇవి మనకు తెలుసు. పరిశుద్ధుల పనివారమని, దేవుడు మాట్లాడతాడని, దేవుని వాక్యమై ఉన్నారని ఈ దినాల్లో మనకి బాగా తెలుసు. ఎందుకనంటే అనేక రీతులుగా సువార్త జరుగుతుంది, సువార్త అందుతుంది. అనేక రీతులుగా దేవుని వాక్యం మన యొద్దకు వస్తుంది. దావీదు ఉన్న కాలంలో ఇలా లేదు. దావీదు ఉన్న కాలంలో దేవుని యందు ఎలా ఉన్నాడంటే తను కలిగినట్లుగా. ఆ మాటలు నేటికి మనల్ని ఆదరిస్తున్నాయి. ఆమేన్. నేటికి. హల్లెలూయా. చూడండి, 161వ మాట నేను చదువుతున్నా. 119వ కీర్తన. అధికారులు నిర్నిమిత్తముగా నన్ను తరుముదురు. అధికారులు నిర్నిమిత్తముగా తరుముతున్నారంట. తరమబడ్డాడు దావీదు. అరణ్యంలోనే ఉన్నారు, తరమబడ్డాడు. అధికారం ఉన్నవారు, రాజు కింద ఉన్నవారు, అధికారం ఉన్నవారు, అధికారులు తరుముతూ ఉన్నారంట. నిర్నిమిత్తముగా. కారణం అనేది లేదు, కారణాలు లేవు, కారణం చూపించరు, కానీ తరుముతూ ఉన్నారు. జాగ్రత్తగా ఆలకించాలి. కారణమేమీ లేదు, కానీ తరమబడుతున్నారు. అధికారంతో తరుముతున్నారు. ఇలాంటి పరిస్థితి కనుక మనకు వస్తే, మనకు ఎదురైతే కనుక రుజువులు చేసేద్దాం. రుజువులు కావాలి వెంటనే. ఏమని రుజువు చేయాలో, అసలు మనల్ని ఎందుకు అనాలి, మన మీదకి ఎందుకు రావాలి, మనదేం తప్పేం లేదు. ఇంకా చాలా రీతికి వెళ్తాం. ఇంకా దాన్ని అక్కడితో వదిలిపెట్టకుండా ఇంకా వెళ్ళిపోతా ఉంటాం. నిర్నిమిత్తముగా తరుముతున్నారు అధికారులు. దావీదు రాస్తున్న కీర్తనలో 119వ కీర్తన. అధికారులు నిర్నిమిత్తముగా నన్ను తరుముతున్నారు. నన్ను తరుముతూ ఉన్నారు, తరుముతున్నారు.
కారణం లేదు. జాగ్రత్తగా ఆలకించండి. కారణం లేదు. కారణం ఉంటే మన విశ్వాసాన్ని కనబరుస్తాం. కారణం చూపిస్తే మనకు కలిగినది ఏదో అది విశ్వాసమో, ప్రార్థనో, భక్తో, మరి ఏమైనా కానీ చూపించటానికి చేస్తాం. మనకు ఒక కారణం చూపించాలి. కారణము లేకుండా తరమబడుతున్నాడు. ఈ కీర్తన రాస్తున్న మాట చూడండి. అయినను, ఆమేన్, హల్లెలూయా, అయినను ఏంటంట? తరమబడుతున్నాడు. నిర్నిమిత్తంగా తరమబడుతున్నాడు. తరమబడుతూ అంటాడు కదా, అధికారులు తరుగుతున్నారంట. అధికారం కలిగిన వారు ఎంత హేళనో తెలుసండి. అధికారం కలిగిన వాళ్ళు తరుగుతున్నారు అనుకో, అవమానాలు ఒక విధంగా ఉండవు. ఎవర్రా వాడకట్టు మీద అలుసు అనగానే వెంటనే లోపం ఎదుగుతాం. పరిస్థితులు తరమబడుతున్నవాడు వానికే తెలుసు. తరమబడుతున్నాడు, నిర్నిమిత్తముగా తరమబడుతున్నాడు. అధికారులు తరుముతున్నారు. సౌలు రాజు అయి ఉండి సౌలు చేతి కింద ఉన్న 3000 మంది తరుముతున్నారు. తరమబడుతున్నాడు, పారిపోతున్నాడు, బాణాలు, దెబ్బలు. అదుగో తరమబడిపోతున్నాడు, పారిపోతున్నాడు. తరుముతూ ఉన్నారు. నిర్నిమిత్తముగా తరుముతున్నారు. జాగ్రత్తగా ఆలకించండి. నిర్నిమిత్తముగా, కారణము లేని సమస్య, కారణము లేని శోధన, కారణము లేనిది ఏదైనా మన ఆధ్యాత్మిక జీవితంలోనికి వస్తే, నీవు గనక ఆత్మీయుడివైతే ప్రార్థన జీవితంలోనికి వస్తే, భక్తి విశ్వాస జీవితంలోనికి వస్తే, మనమైతే గనక ఎవర్రా వాడకట్టు మీద అలుసు అనగానే వెంటనే లోపం ఎదుగుతాం. పరిస్థితులు తరమబడుతున్నవాడు వానికే తెలుసు. తరమబడుతున్నాడు, నిర్నిమిత్తముగా తరమబడుతున్నాడు. అధికారులు తరుముతున్నారు. సౌలు రాజు అయి ఉండి సౌలు చేతి కింద ఉన్న 3000 మంది తరుముతున్నారు. తరమబడుతున్నాడు, పారిపోతున్నాడు, బాణాలు, దెబ్బలు. అదుగో తరమబడిపోతున్నాడు, పారిపోతున్నాడు. తరుముతూ ఉన్నారు. నిర్నిమిత్తముగా తరుముతున్నారు. జాగ్రత్తగా ఆలకించండి. నిర్నిమిత్తముగా, కారణము లేని సమస్య, కారణము లేని శోధన, కారణము లేనిది ఏదైనా మన ఆధ్యాత్మిక జీవితంలోనికి వస్తే, నీవు గనక ఆత్మీయుడివైతే ప్రార్థన జీవితంలోనికి వస్తే, భక్తి విశ్వాస జీవితంలోనికి వస్తే, మనమైతే గనక వెంటనే యేసుక్రీస్తును, ఇప్పుడు వాక్యమైన ప్రభువును విడిచిపెట్టేస్తాం. విడిచిపెట్టేసి ఇంకా అసలు ప్రార్థనకి వెళ్ళిన కానుంచి బాధలు ఎక్కువైపోయినాయండి, సమస్యలు ఎక్కువైపోయినాయండి, సంకటాలు ఎక్కువైపోయినాయండి. అసలు ఏ కారణం లేదండి. కారణం లేకుండానే కారణాలుగా వచ్చేస్తుంది. నా వల్ల కాక ఇక నాకు ఒక సలహా ఇచ్చారు ఒకడు, అది మాని వేస్తే కనుకనే నేడు క్రీస్తును, విశ్వాసమును, భక్తిని, పరిశుద్ధతను, వైరాగ్యమును, సమర్పణను, విశ్వాస సంబంధమైనది ఏది జీవమైనదో, ఏది వాక్యమైనదో, ఏది మేలు కలిగేదో దానిని విడిచిపెట్టి మరలా లోకంలోనికి, మరలా లోక సంబంధమైన వాటిలోనికి వెళ్ళిపోతున్న వారు అనేకులు కనబడుతూ ఉన్న దినాల్లో మనం ఉన్నాం. ఈ రాత్రి వాక్యమైన ప్రభువు మాట్లాడునుగాక. వాక్యమైన ప్రభువు మాట్లాడుతున్నా. నిర్నిమిత్తముగా తరమబడుతున్నారంట. అయినను, చూడండి 161వ వాక్యం. అయినను నీ వాక్యము, ఆమె చెప్పండి, ఏంటిదంట? నీ వాక్యము, ఆమె చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. తరమబడుతున్న వానికి, నిర్నిమిత్తంగా మన మీదకి వస్తున్న వానికి, శ్రమల మధ్యలో ఉన్నవానికి, శ్రమలు సంకటాలుగా ఉన్నవానికి, సమస్య వలయాల్లో చిక్కబడిన వానికి
ఈ రాత్రి నీ ఆధ్యాత్మిక జీవితం, నీ ప్రార్థన జీవితాన్ని ప్రభువు తొంగి చూచునుగాక. ప్రభువు చూడాలి, పరిశుద్ధ దేవుడు నిన్ను చూడాలి, ప్రభువైన దేవుడు నీతో మాట్లాడాలి. నిజమే, నిర్నిమిత్తంగా వస్తున్నప్పుడు, అధికారంతో తరుముతూ ఉన్నప్పుడు, తరమబడుతూ ఉన్నప్పుడు, అయినను నీ వాక్య భయము, అయినను నీ వాక్య భయము, నీ వాక్యమే, ఆమె చెప్పండి, నీ వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవలకు వెలుగు. నీ వాక్యము జుంటె తేనె దారల కంటే, నీ వాక్యము, నీ వాక్యము, నీ వాక్యము, నీ వాక్యము, నీ వాక్యోపదేశము. నా ప్రియ సహోదరులారా, యవనస్తులు తొలగిపోకుండా ఉండేది వాక్యము చేతనే. ఒక ఆత్మ నీవు కట్టబడాలన్నా, స్థితి మార్చబడాలన్నా, నీ వాక్యము నా బాధలలో నెమ్మది కలుగు చేస్తుంది. నా బాధలో ఏ బాధ అయితే ఉంది, ఈ దినాన బాధ కలిగింది, అప్పుడు అర్థమవుద్ది బోధ. బాధ వస్తేనే బోధ అర్థమవుద్ది. బాధలలో నెమ్మది కలుగు చేసే వాక్యము, బాధలో సరిచేసే వాక్యము. నీ వాక్యము నా త్రోవలకు, నా మార్గములకు, నా పాదములకు, నా జీవితానికి. అవును, కీర్తనకారుడు అనేక మార్లు మాట్లాడతాడు, నీ వాక్యము, నీ వాక్యము, నీ వాక్యము. నా ప్రియ సహోదరులారా, తరమబడుతున్నాడు, నిర్నిమిత్తంగా తరమబడుతున్నాడు, అధికారులు తరమబడుతున్నారు అంటాడు, నీ వాక్య భయము. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం చెప్తావా? ఏమండి, ఈ దినాన ఆత్మీయులైతే, నీవు ఆత్మీయుడివైతే గనక, యేసు రక్తంలో కడగబడిన వాడు, నిన్ను ప్రభు అయిన యేసు క్రీస్తువే వెలిగించినట్లు, వాక్యమైన ప్రభు నీతో మాట్లాడుతూ ఉంటే, అయినను తరమని అధికారులు తరుముతూ ఉన్నప్పుడు, అధికారముతో తరమబడుతున్నప్పుడు అరణ్యానికి వెళ్ళిపోయాడు. అన్నదమ్ములు విడిచిపెట్టారు, ఊరు విడిచిపెట్టారు, అందరూ విడిచిపెట్టారు. అరణ్యంలో ఉంటున్నాడు. అరణ్యంలో ఉంటున్న వానికి కొద్ది రోజులు, కొద్ది కాలం అయింది. అరణ్యంలో ఉన్నవానికి ఎవరు సహాయం? అరణ్యంలో దావీదు ఉన్నాడు. దావీదు ఎలాంటి వాడు? అరణ్యంలో ఉన్న తర్వాత కొద్ది రోజుల తర్వాత ప్రజల్లో దేవుని కార్యం ప్రారంభమైంది. అక్కడికి వెళ్ళిన వారు ఎవరంటే అప్పులతో ఉన్నవారు, అసమాధానంగా ఉన్నవారు, సమస్యలతో ఉన్నవారు. వీళ్ళందరూ వెళ్ళి వీళ్ళు దావీదును తమ పైన అధిపతిగా చేసుకున్నారు. అక్కడికి వెళ్ళాడు. ఎవరున్నారు? ఎవరు నాయకత్వం? యెహోవా యుద్ధం చేశాడు. అదిగో సైన్యంలో ఉన్నాడు, సేనాధిపతిగా ఉన్నాడు, సైన్యాన్ని నడుపుతున్నాడు. సౌలు ఇంటికి అల్లుడుగా ఉన్నాడు. సమస్యలు ఎదురవుతున్నాయి, ఒకటి యుద్ధం జరిగింది, ఒక సమస్య ప్రారంభమైంది. సైనాధిపతిగా, సైన్యము ఎన్నికలేని వాడిగా వెళ్ళి సితారా వాయించేవాడిగా వెళ్ళి సైన్యాన్ని నడిపే సైన్యాధిపతి అయ్యాడు. అక్కడే ఆ సౌలుకు అల్లుడయ్యాడు. ఆలోచించండి, ఒక కార్యం జరుగుతుంది. నిజమే కదా, రక్షించబడ్డాం, వెలిగించబడ్డాం, ప్రభువుని వెంబడిస్తున్నాం. ప్రభు ఒక కార్యం చేశాడు, ప్రభు ఒక మేలు చేశాడు, ప్రభు నా పట్ల కృప చూపారు, ప్రభు నా పట్ల ఏదో ఒకటి నేను పొందుకున్నాను. నిజంగా ఆత్మీయులుగా పొందుకుంటే వెంటనే ప్రార్థన, విశ్వాసం, వెంటనే వాక్యానుసారమైనది కాదు. ఈ దినాన మనకేంటంటే అది అక్కర్లేదని తప్పుకుంటున్నాం. ఈ దినాన ప్రభు యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారమైతే అయినను నీ వాక్య భయము అబ్రహామును దర్శించింది వాక్యము. ఆదియందు వాక్యము. అవును, యోహాను సువార్త 1వ అధ్యాయం చెబుతున్నట్లు ఆదియందు వాక్యము, అబ్రహామును దర్శించిన వాక్యము. అనేక రీతులుగా అదుగో వాక్యము తెలియజేశాడు దేవుడు. నిజమే, వాక్యము, నీ వాక్యము, నీ వాక్య భయము. దేవుని భయం అండి, దేవుని భయం. వాక్యం అంటే దేవుడే. ఏది? తరమబడుతున్న వాడే దేవునికి భయపడుతున్నాడు.
ఇవాళ దేవుని భయపడేవాళ్ళు ఉన్నారా? లేరుగా. ఇవాళ దేవుని బెదిరేమి, దేవుని బెదిరలేదు. ఇవాళ దేవుని భయం లేదు, దెయ్యం భయం ఉంటుంది. ఏదైనా కానీ గొప్పకుని మీద అమ్మో రాత్రి అంతా ఏదో వచ్చేసింది నా మీద. ఏసు రక్తం, సిలువ రక్తం, కొబ్బరి నూనె తెచ్చుకుని కొద్దిగా రాసుకోమంటే కటకట సీసా తాగేసేసి మొత్తం ఇంట్లంతా జల్లేసేసుకొని మొత్తం అప్పుడు జాతది. ఆ 2 రోజులు దెయ్యం కనుక వస్తే అప్పుడు దెయ్యానికి భయపడతాం. బాధకే ఆ కాసేపు ఎక్కడి నుంచి వస్తుందో ఒకటే తీర్మానం. అప్పుడు తీర్మానం వచ్చేసి ఎన్ని తీర్మానాలు చేస్తామో, ఎన్ని ఒప్పుకోలు పెట్టేస్తామో, ఎన్ని మాటలు చెప్పేసేస్తాం. ఏది? ఆ బాధను బట్టి. అన్నా బాధ వచ్చినప్పుడు కాదు. చూస్తారు ఒకసారి పేతురు అధ్యాయుడు, మొదటి పేతురు, క్రొత్త నిబంధన, పేతురు రాసిన పత్రికలు తిండి ఒకసారి. పేతురు, మొదటి పేతురు రాసిన పత్రిక, మొదటి పేతురు రాసిన పత్రిక, మొదటి పేతురు రాసిన పత్రిక ఒకసారి 2వ అధ్యాయం, 2వ అధ్యాయం నేను చదువుతున్నాను చూడండి. 17 వాక్యం నేను చదువుతున్నాను. అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి. 18వ వాక్యం, పనివారులారా మంచివారును సాత్వికులైన వారికి మాత్రము కాక ముష్కరులైన మీ యజమానులకు పూర్ణ భయముతో. ఏమైనా అర్థమైందా? స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఏం చేస్తా? నేను అడిగితే చెబుతున్నారు. మీ అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, ఆశీర్వదించును గాక, వర్ధల చేయను గాక. ఇంకా అంతకని ఇంకా మేమేం చేయలేం. ఒకసారి మళ్ళీ చదువుతున్నాను, వాక్యం దగ్గర మనసు పెట్టండి. హల్లెలూయా. చూడండి, అక్కడ పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, 2వ అధ్యాయం. అందరినీ సన్మానించాలంట, సహోదరులను ప్రేమించాలి, దేవునికి ఏమో భయపడాలి, రాజును సన్మానించుడి. 18వ వాక్యం, పనివారులారా మంచివారును సాత్వికులైన వారికి మాత్రమే. అర్థమైందా? మంచివారు, పనివారు, వీళ్ళు పనివారులారా మంచివారును సాత్వికులైన వారికి మాత్రము కాక ముష్కరులు, ముష్కరులు. మళ్ళీ ఇది చాలాసేపు చెప్పాలి, ఎందుకు అక్కడికి వెళ్ళను, నేను వెళ్ళను. స్తోత్రం చెప్పండి. ముష్కరులంట, ముష్కరులైన మీ యజమానులు, ముష్కరులైన మీ యజమానులు ఏం చేయాలంటే వాళ్ళకి పూర్ణ భయము. హల్లెలూయా, హల్లెలూయా. ఏ భయము? భయములో కూడా పూర్ణ భయం. మన యజమాని కనుక కట్టిండేది మనం లోపడతామా? మనం అందరం ప్రార్థన వాళ్ళమే. అసలు ఆ వాండర్కి ఎంత కోపమో, ఎంత తీసుకుంటాడు. ఇక సాటుని ఎత్తుకుంటుంది పుస్తకం, ఇంగ్లీష్ పుస్తకం చాటున. సనిగి సంహారకుడి చేతిలోకి వెళ్ళిపోతాం. ఇక సనిగి గొనిగి. ఇక ఆ యజమాని గనక కాస్త కోపిష్ఠుడైతే, పద్దాక చేపించేవాడైతే, మనం వెళ్ళింది ఒకరోజు స్కూల్కి, ఆయన పైనే నిలబడి పని చేపిస్తున్నాడు అనుకో, ఇక చూడండి మనమేంటి సాత్వికులకి అయితేనే, సాత్వికులకైతే ఏం చేస్తాం? చక్కగా మంచివారు కాబట్టి, సాత్వికులు కాబట్టి భయపడినట్టు కొంగంట జపం చేస్తుందంట. స్తోత్రం చెప్పండి, అల్లు చెప్పండి అమ్మా. ఏమవుతుంది చెప్పండి అమ్మా, మనస్ఫూర్తి చెప్పండి. అరే అదే నా మనసు, నేను చెప్తాను. హల్లెలూయా. ఆ మాట ఫేస్బుక్ లో కూడా పెద్ద కనపడదు. స్తోత్రం చెప్పండి, చెప్పండి మనస్ఫూర్తిగా. మాకు ఎంత చక్కగా చెప్పారమ్మా, అందరికి వందనాలు. కొంగ జపం చేస్తుందంట చెరువు దగ్గర. అందరూ అనుకున్నారంట కొంగ పాపం
ఎట్టా ఒంటి కాలు మీద కూసేపు, మళ్ళీ ఈ కాలు మీద కూసేపు, మళ్ళీ మెడ ఇట్ట పక్క పెట్టి, మెడ ఏమో ఇట్ట పెట్టి జపం చేస్తుందంట. అందరూ అనుకున్నారంట కొంగ జపం చేస్తుందరా బాబు అనుకున్నారంట. దేనికోసం? చెరువులో ఉన్న చేప కోసం. మరొక విషయం మీకు అర్థం కాదా? జపం చేస్తుందంటే అర్థం ఏంటి? జపం అంటే ఏంటండి? ఎట్ నవ్వుతా అది చేస్తారా? జపం ఏంటి? ఇప్పుడు ఏం తినకుండా ఇక సైలెంట్గా ఉండి కొంగ ఎంతసేపు నుంచి ఉంటుందో ఆ రెక్కలాడించట్లా, మెడ తిప్పట్లా, ఎంతో దీక్షగా ఉంటుంది. అదే కొంగ ఎంతో అనుకుంటే ఎప్పుడు దేనికోసం? చెరువులో ఉన్న చేప కోసం. మనం ఏం చేస్తామంటే మనకు మంచి ఉంటుంది. అదే కొంగ ఎంతో అనుకుంటే ఎప్పుడు దేనికోసం? చెరువులో ఉన్న చేప కోసం. మనం ఏం చేస్తామంటే మనకు మంచి యజమాని అయితే కనుక, అసలు మా యజమాని బంగారు తండ్రి అండి, మా యజమాని అబ్బో చెప్పకూడదండి మీకు, పండుగ తొగలాగా ఉంటాడు, అసలు పండగలకి మన సెలవుడితే సెలవిస్తాడు, ఇంకేదైనా కాలం చేస్తాడు, మా యజమాని అండి. మరి బైబిల్ చెబుతుంది కొత్త నిబంధనలో వాక్యము చెబుతున్న మాట పేతురు రాసిన మొదటి పత్రికలో ఉంది కదా, మీరు దేవునికి భయపడాలి, అందరినీ సన్మానించాలి, సహోదరులను ప్రేమించాలి, రాజును సన్మానించాలి. 17వ వాక్యంలో 18వ వాక్యం, పనివారులారా మంచివారును సాత్వికులైన వారికి మాత్రము కాక ముష్కరులైన మీ యజమానులకు పూర్ణ భయముతో లోబడి ఉండాలి. ఆమేన్. ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు? అయినను నీ వాక్య భయము తరమబోతున్నా, అధికారంతో వస్తున్నా, అధికారులు సాతాను అధికారాన్ని మీద పని చేస్తున్నా, శరీరము కుళ్ళి కృషించిపోతున్నా, అదుగో చేనులో పైరు చేతికి రాకపోయినా, సాలలో ఉన్న గొర్రెలు ఏమైనా ఉన్నాయో అవి లేకపోయినా, పశువుల మందులు లేకపోయినా, యెహోవా యందు స్తోత్రం చెప్పండి, యెహోవా యందు ఆనందిస్తా, సంతోషిస్తా. నేను అడుగు, ఈరోజు మనం ఎలా ఉన్నాం? మన ఆధ్యాత్మిక జీవితం ఒకసారి వ్యక్తిగతంగా అన్నా, నీవు నీ దేవుని ఎదుట నీవు గానే నేను గానే ఎవరికి వారమే అదుగో సజీవుడు సర్వాధికారి, మరణమును గెలిచి తిరిగి లేచిన పునరుద్ధాన శక్తి కలిగిన వాడు, మనం ఆరాధిస్తున్న యేసు. ఆ యేసు ఎదుటకు తన సిలువను ఎత్తుకుని, తన కాడి ఎత్తుకుని, అదుగో సిలువను ఎత్తుకుని వెంబడిస్తున్న అనుభవాలు. నీవుగా నీ సిలువ, నీ శ్రమ నీవు కలిగింది నువ్వెత్తుకోవాలి, నాకు కలిగింది నేను ఎత్తుకోవాలి. భుజాల మీద మాత్రం సిలువ ఉండాల్సిందే, సిలువను ఎత్తుకోవాల్సిందే. సిలువను ఎత్తుకుని యేసు వెళ్ళిన మార్గంలో వెళ్ళిపోతా ఉండాలి. ఆ మార్గం గుండా వెళ్ళిపోతా ఉండాలి. ఈ మార్గంలో అవమానాలు, అపకీర్తులు అన్ని మన ఘనతలే రావాలి, గణపరచబడాలి. ఘనతలు ఉన్నాయి, ఘనతకు వాడబడే పాత్రలైతే ప్రభువు స్తోత్రం. యజమాని ఇంటిలో ఉన్న పాత్రలు కొన్ని ఘనతకు, కొన్ని ఘనహీనతకు, కొన్ని పనులకు వాడబడుతున్నాయి. ఏది ఏమైనా యజమానికే వాడబడుతున్నాయి ఆ పాత్రలు, మనుషులు కాదు. యజమానుడే దేవుడే వాడుకుంటాడు ఆ పాత్రని. ఏదైనా నువ్వు ఘనతకున్నావో ఘనహీనతకున్నావో సరే, ఏది ఏమైనా నేను అంటాను, వాడుకుని వాడి చేతిలో మాత్రమే ఉందుముగాక. నిన్ను వాడుకునేవాడు నీవు ఎక్కడ అవసరం అక్కడ వాడుకోవాలి. ఎలా అవసరమో దేవుడు అలా వాడుకోవాలి. ఏ విధంగా అవసరం అలా దేవుడే వాడుకోవాలి. ప్రభువా నన్ను వాడుకయ్యా, నీ పని కొరకు నన్ను వాడుకో, నీ చిత్తానికి నన్ను వాడుకో, నీ ఉద్దేశానికి నన్ను వాడుకో, నీ చేతిలో ఉంటే చాలు. అందుకే అయినను నీ వాక్య భయము ఏంటంట చూడండి, ఇక్కడ పూర్ణ భయముతో మీ యజమానులకు, ఎవరిళ్ళు? ముష్కరులైన యజమానులు మీ యజమానులకు పూర్ణ భయముతో లోబడి ఉండుడి. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. ఆమేన్ చెప్పారా? స్తోత్రం చెప్తారా? అన్యాయముగా శ్రమ పడాలి.
నిర్నిమిత్తముగా తరంబడుతున్నాడు దావీదు. నిర్నిమిత్తముగా అధికారులతో తరంబడుతున్నాడు. ఫలానా ఈ అరణ్యంలో ఉన్నాడంటే అరణ్యంలోకి వచ్చేస్తున్నారు, ఈ గుహలో ఉన్నాడంటే గుహలోకి వచ్చేస్తున్నారు, ఫలానా చోట ఫలానా యాజకుడు ఫలానా వాళ్ళు ఎవరైనా ప్రేమిస్తున్నారంటే వాళ్ళని ఏదో ఒకటి చేస్తున్నారు, ఫలానా కైల అనే ఆ ప్రాంతం కెయిలా ప్రాంతం ఆ ప్రాంతం వాళ్ళు కాపలా కాస్తున్నారా, ఆదరించారు దావీదునంటే ఆ పట్టణాలే కాదు చెప్తానంటున్నాడు రాజు. ఒక్క దావీదుని బట్టి దావీదు నిర్నిమిత్తముగా తరమబడుతున్నాడు. మరి నీకు మనమైతేనా నేనేం చేశాను ఫోన్ చేయండి, ఆయన అడగండి. నువ్వు ఈ మాట అన్నావన్నా, నేను ఈ మాట అన్నానన్నా, నేను ఈ మాట చెప్పానన్నా, నేను ఆ మాట అన్నానన్నా. నీ రుజువులు నా రుజువులు మన రుజువులు మనం రుజువు చేసుకుంటే ఇంకా దేవునికి ఎక్కడ అధికారం ఇచ్చాం? దేవుని తీర్పుకి ఎక్కడ అధికారం ఇచ్చాం? దేవుని పనికి ఎక్కడ ఒప్పుకున్నాం? దేవుని ఉద్దేశానికి ఒప్పుకున్నాం? దేవా నా ఎడల నీ సంకల్పాన్ని ఎప్పుడంటాం? ఏ రోజు అంటాం? వచ్చరాలు తొలి వెళ్ళిపోతున్నాయి, సంవత్సరాలు తరిగిపోతున్నాయి. అదుగో అనుభవ జ్ఞానము, అనుభవ సంబంధమైంది ఆత్మ సంబంధమైన వాక్యము నీ యొద్దకు వస్తున్నప్పుడు, నిన్ను బలపరుస్తున్నప్పుడు దినదినము బలాభివృద్ధి పొందాల్సింది పోయి బలహీనమైన మనస్సాక్షులు పాడైపోయి, విశ్వాసం పాడైపోయి అనేకులకు అడ్డుబండగా, అడ్డురాయిగా, అభ్యంతరంగా, ఆటంకంగా ఉండుట దేవుని చిత్తమైతే కాదు. దేవుని చిత్తం ఏంటో తెలుసా? నిర్నిమిత్తంగా నీ మీదకి వస్తే నువ్వు గ్రహించాలి. నేనేమి చేయలే. బైబిల్ చెప్తుంది, మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎవరైనా అన్యాయముగా శ్రమ పొందొచ్చు. దేవుని గురించిన మనస్సాక్షి కలిగి ఉండాలి. దేవుని గురించిన మనస్సాక్షి. నా యేసు ఇలాగే శ్రమ పడ్డారు. ఆయన పరిశుద్ధుడు, ఆయన పాపరహితుడు, ఆయనే సశరీరుడు, పవిత్రుడు, లోక పాప జన్మ పాపమును విడిపించువాడు, పాపము లేనివాడు. ఆ ప్రభువైన యేసు క్రీస్తును కలిగి వెంబడిస్తున్నా. నీ కలిగినట్లుగా, నీకున్నట్లుగా, నీ ఉన్న ఏ స్థితిలో ప్రభు నిన్ను పిలిచారో, ఎటువంటి పరిస్థితిలో ప్రభు రక్షించారో అన్నా, ఏ వ్యాధిలో విడిపించబడ్డావో, ఏ రోగము చేత బాగు చేయబడ్డావో, ఎటువంటి స్థితుల మధ్యలో దేవుడు నీతో ఉండి బాగు చేసి నడిపించాడో, నీ మనస్సాక్షి కనుక పాడైపోయిందా, మనస్సాక్షి కనుక కఠినమైపోయిందా, నీ విశ్వాసం అనే వాడ బద్దలైపోతుంది. అది చూసుకో. దేవుడు నిన్ను బ్రతికించలేదా? మనుషులు మెప్ప నీకు? మనుషులు పెట్టేదా? మనుషులు ఇచ్చేదా? మనుషులు చేసేదా? ఈ రాత్రి దేవుని మనస్సాక్షి శ్రమ పొందుతున్నాను, ఆమేన్, శ్రమ పెట్టబడుతున్నా, హల్లెలూయా, శ్రమల కొలిమిలోనే ఉన్నాను. దేవుని మనస్సాక్షి. శ్రమలు కలిగినాయి అని శ్రమలు నాకు పంపించావా ప్రభువా? వాళ్ళు శుభ్రంగా ఉన్నారు, వాళ్ళు సంతోషంగా ఉన్నారు, వాళ్ళ భార్య పిల్లలతో చక్కగా చేస్తున్నారు. మీకే ఎట్లా ఉంటుంది? పరిచయం చేసే వాళ్ళకేమో ప్రభా వాళ్ళకి చక్కగా మందిరాలు ఇచ్చావు ప్రభా, నాకెందుకు ఇవ్వలేదయ్యా మందిరాలు? వాళ్ళ ఇంటికి వెళ్ళేదయ్యా, చక్క డైనింగ్ టేబుల్ ఉంది, చక్కగా తింటున్నారు, పిల్లలు బాగున్నారు, నాకేంటయ్యా అన్నా? ఎవరం ఎలా పిలువబడ్డామో, ఏ పిలుపులో ఉన్నామో. నేను అంటాను, నా ప్రభు నన్ను పిలిచినప్పుడు ఉంటాకి ఇల్లు లేదు, చేసుకుంటాకు మందిరం కూడా లేదు, ఏమీ లేకుండా వచ్చాను. ఏమీ లేదు, ఏ సపోర్టు లేదు. నా తల్లిదండ్రులే నన్ను విడిచిపెట్టేశారు. నువ్వు పాస్టర్వా? నువ్వు సేవ నిన్ను తెలుసా? ఇంటింటికి వెళ్ళి సందాలు పట్టు అడుక్కు తింటమే. నువ్వు కూడా అట్టగా అడుక్కు తింటావు. మా ఊర్లో పాస్టర్ అడుక్కుతున్నాడు అంది మా అమ్మ. ముందు చూడండి, బతికే ఉంది. ఇంకా అడగండి వెళ్ళి. నువ్వు అడుక్కు తింటావు ఉంది, ఇంటింటికి వచ్చి అడుక్కు తింటమే, సందాలమే బతకడమే నీ బతుకంది. ఆ మాట అంది. సరిగ్గా 13-14 సంవత్సరాలు వచ్చినాయి. స్తోత్రం చెప్పండి. ఆమె చూస్తా ఉండగా కళ్ళతో దేవుడు ఎట్ట మార్చుకొచ్చాడు. పరిచర్యలో మందిరమే లేదండి, నాకు మందిరం లేదు, నాకుంటా ఇల్లు లేదు. నా దరిద్ర స్థితి. నేను అలా వచ్చాను. అప్పుడు పిలువబడ్డా, నా రోగంలో పిలువబడ్డా, నా జబ్బులో పిలువబడ్డా. ఆ తర్వాత పరిచర్యల్లో దైవజనుల ఆత్మీయ తండ్రి గారు సాల్మన్నయ్య గారు బేర్షెబా మినిస్ట్రీలో కలిసాం. నన్ను ఇప్పుడు అనుదినము, నేను ఎప్పటికీ మర్చిపోను, అనుదినము దినదినము ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆత్మీయంగా దైవజనులు నడిపిస్తున్నారు, బలపరుస్తున్నారు.
ఆ తొలి దినాల్లో పిలువబడినప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు అలాగే ఉన్నాం. ఇప్పుడు దేవుని మహాకృపను బట్టి అదిగో మీరు చూస్తున్నారు, పరిచర్యలైన సంఘమైంది, ముందుకు వెళ్తాం. మా అమ్మ అంది, ఇంటింటికి తిరిగి వస్తావుగా చందాలు అడుక్కోవటం. నేను అన్నాను, అమ్మ తప్పే ఉంది, నేను వచ్చిన సేవకే, నాకు కలిగిన ఏమీ లేవు, నాకేమీ లేవు. ఒక్క జత వైట్ డ్రెస్ అన్నాను, అవి ఒక్క జత గడ్డిపడి మా మేనత్ తీసుకెళ్ళి నాకు కొనిపెట్టింది, అవే సంస్కారం డ్రెస్. నేను బాప్తిసం పొందిన తర్వాత ఒక బైబిల్, ఇదిగో నేను కొనుక్కున్న బైబిల్, ఇదిగో నేను కొనుక్కున్న బైబిల్. ఈ 100 రూపాయలు మా పెదనాన్న ఇచ్చాడు. ఈ బైబిల్ మోషే గారు తెచ్చాడు. ఈ బైబిల్ పైన అంటే చినిగిపోతే ఇదిగో లామినేషన్ చేయించుకున్నా, బైండింగ్ చేయించుకున్నా. ఈ బైబిల్ కొనుక్కుంటా కూడా నా దగ్గర డబ్బులు లేవు. ఒక్క జతే వైట్ డ్రెస్, ఒక్క జత్తోనే, ఆ ఒక్క జత్తోనే 3 సంవత్సరాల సంస్కారం. అన్ని భద్రంగా సంస్కారం ఆరాధనకి వెళ్తాం, మరలా తెచ్చి ఉతుక్కుని తీసి పెట్టుకోవటం అంతే వాటితోనే. తర్వాత నెమ్మదిగా పరిచర్యలు ప్రభు పిలిచారు. ఏం తెలుసు, ఏ ట్రైనింగ్ లేదే, ఎక్కడికి పోవాలా, ఏ థియాలజీ తెలియదు నాకు తెలియదు, నాకు తెలియలేదు. వెళ్తానికి డబ్బులు లేవు. ఇప్పుడు ఉచితంగా ఉన్నాయి, ఒకళ్ళు వెళ్తాక నాకు ఛార్జీ కూడా లేవు, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు లేరు. ఇల్లయ్యా తమ్ముడు ఎల్లు, నీకోసం 10,000 ఇస్తాను, 10 రూపాయలు ఇస్తాను, ఖర్చు పెడతాను అన్న వాళ్ళు ఎవరు లేరు. మరి వాక్యం చెప్తుంది కదా, ఎవడైనను అన్యాయంగా చూస్తారా? చూడండి, పేతురు రాసిన పత్రిక, ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన, స్తోత్రం చెప్పండి, దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి, దేవుని గూర్చిన మనస్సాక్షి. దేవుని మనస్సాక్షి తీయాలి అవసరమా? ఏమంటే సర్టిఫికెట్లు అవసరం దేవుని మనస్సాక్షికి? అర్థం ఉంది నేను అడిగేది ఏమన్నా? దేవుని మనస్సాక్షి కావాలి. మనస్సాక్షి ఏమన్నా డిగ్రీ చూడున్నారా? మన గుండె గారి సర్టిఫికెట్ చూడున్నారా? నేను అడిగింది అని అర్థమైందా? దేవుని మనస్సాక్షి ఏమి, ఏ సర్టిఫికెట్లు అక్కర్లేదు. దేవుని గురించిన మనస్సాక్షి అంటే మన ఆధ్యాత్మిక జీవితంలో దేవుని గురించిన మనస్సాక్షి ఏంటంట? మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన యెడల అది హితమవుతుంది. ఆమేన్. తప్పిదముకై దెబ్బలు తిరిగినప్పుడు మీరు సహించిన యెడల మీకేమి ఘనము, ఏమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన యెడల అది దేవునికి హితమగు. మేలు చేసి బాధపడాలి, మేలు చేసి సహించాలి, మేలు చేసి అప్పుడు అది నీకు హితము. దావీదు తరమబడుతున్నాడు, అధికారులు తరంబడుతుంటాడు కదా. చూడండి ఒకసారి వాక్యంలో 119వ కీర్తన 161వ వాక్యం. అయినను నీ వాక్య భయము ఎక్కడుందంట? నా హృదయము నందు. స్తోత్రం చెప్పండి. వాక్య భయం ఎక్కడుంది? వాక్య భయము పెదవుల మీద కాదు. పెదవుల మీద ఉంటే సిగరెట్లు ఎందుకు కలుపుతారు? పెదవుల భయం ఉంటే బూతులు ఎందుకు కడతారు? సైసార్లేని కూర సట్టి నిండా ఎవరో తరలేని ఇంటి నిండా ఉన్నట్టు ఇక్కడే గిట్ట అక్కడే అట్ట ఉండమని అట్ట చెప్పట్లా వాక్యం. జాగ్రత్త. నీ వాక్యము ఏది? తరమబడుతున్న ఆధ్యాత్మిక జీవితం, అధికారులు వెంబడిస్తున్న ఆధ్యాత్మిక జీవితం. పరిస్థితులు ఎక్కడ అనుకూలంగా లేవు, పరిస్థితులు ఎక్కడ సానుకూలంగా లేవు. అరే పరిస్థితులు కానీ మనుషులు కానీ అక్కడ ఉన్న ఏదైనా కానీ అక్కడ ఉన్న వాతావరణం అనుకూలంగా లేదండి. అయినను నీ వాక్య భయమే, ఆమేన్ చెప్పండి, నీ వాక్యమే జీవము. హల్లెలూయా. నీ వాక్యమే సత్యం. ఆమేన్ చెప్పండి. నీ వాక్య భయము నందు. స్తోత్రం చెప్పండి. వాక్య భయం ఎక్కడుంది? వాక్య భయము పెదవుల మీద కాదు. పెదవుల మీద ఉంటే సిగరెట్లు ఎందుకు కలుపుతారు? పెదవుల భయం ఉంటే బూతులు ఎందుకు కడతారు? సైసార్లేని కూర సట్టి నిండా ఎవరో తరలేని ఇంటి నిండా ఉన్నట్టు
ఇక్కడే గిట్ట అక్కడే అట్ట ఉండమని అట్ట చెప్పట్లా వాక్యం. జాగ్రత్త. నీ వాక్యము ఏది? తరమబడుతున్న ఆధ్యాత్మిక జీవితం, అధికారులు వెంబడిస్తున్న ఆధ్యాత్మిక జీవితం, పరిస్థితులు ఎక్కడ అనుకూలంగా లేవు, పరిస్థితులు ఎక్కడ సానుకూలంగా లేవు. అరే పరిస్థితులు కానీ మనుషులు కానీ అక్కడ ఉన్న ఏదైనా కానీ అక్కడ ఉన్న వాతావరణం అనుకూలంగా లేదండి. అయినను నీ వాక్య భయమే, ఆమేన్ చెప్పండి, నీ వాక్యమే జీవము, హల్లెలూయా, నీ వాక్యమే సత్యం, ఆమేన్ చెప్పండి. నీ వాక్య భయము నా హృదయమందు నిలిచిచున్నదే. ఎటందట? నిలిచి అట్టాగే ఉంది. వాక్య భయం అంటే నిలబడిపోయిందంట. హృదయం నుండి వాక్య భయం పడిపోవాల. ఒకసారి వాక్య భయం పడిపోయింది, వాక్య భయం పోయింది, వాక్యం లేదుగా, వాక్యం వెలిగించే వాక్యము, సరిచేసే వాక్యము, బ్రతికించే వాక్యము, బలపరిచే వాక్యము, లేవనెత్తే వాక్యము, కృప చూపే వాక్యము, కరుణించే వాక్యము, సరిచేసే వాక్యము, బ్రతికించే వాక్యము, బలపరచు వాక్యము, అదిగో త్రోవ చూపే వాక్యము, నిన్ను దీవించే వాక్యము, మనల్ని ఏదైనా చేసేది వాక్యము. ఈ వాక్యము గనక లేదనుకో, ఈ వాక్యం గనక నిలిచిలేదనుకో, ఇక దుష్టుడు పడిపోయినట్లే, దుష్టుడి చేతిలో పడిపోయినట్లే. వాక్యం నీలో లేదు కదా, ఆత్మ జీవితాన్ని అడ్డగించేస్తాడు. శరీరం ఎన్ని ఉన్నా, లోకలు ఎన్ని కలిగినా, లోకలు ఎన్ని సంపాదించినా, ఎంత ఉన్నా, ఏమి ఉన్నా, ఎన్ని కలిగినా సరే, ఎన్ని ఉన్నా సరే, ఇదిగో ఈ రాత్రి వాక్య భయము ఏ ఆత్మీయుడి జీవితంలో ఉంటుంది. నీ వాక్య భయము నాకు తెలిసిన వాక్యం అంటలా, నన్ను నడిపించేది అంటలా, నీ వాక్యము, ఆమేన్. నీ వాక్యము నా పాదములకు, నా త్రోవలకు వెలుగు. నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది, బాధలలో నెమ్మది కలిగిస్తుంది. నీ వాక్యం వెల్లడైతూ ఉండగానే తెలివి లేదు నాకు, ఈ తెలివి లేదు. వాక్యం కనుక నా ఎద్దకు వచ్చింది, నాకు తెలివి లేదు. తెలివి లేని వానికి తెలివి కలుగు చేస్తుంది. నీ వాక్యం వెల్లడైన వెంటనే అంధకారము, చీకటంతా ఏమైపోద్ది? వెలిగించే వాక్యము. ఏది? అంధకారం తొలగిపోవాలిగా. గాఢ అంధకారము, అదుగో అంధకారము, అసమాధానం ఉంది. చీకట పని చేస్తుంది, చీకటే పని చేస్తుంది, చీకటమే నిలిచి ఉంది. అయితే అదుగో దావీదు అంటాడు, తరిమేవాళ్ళు తరుముతున్నప్పటికీ, అధికారులు అధికారంగా తరుముతున్నప్పటికీ, వెంబడిస్తున్నప్పటికీ నీ వాక్యమే, ఆమేన్. అయినను అంటే ఏంటి? తరిమేవాళ్ళు తరుగుతూ ఉన్నాయి. నిజంగా తరుగుతుంటే ప్రార్థన చేస్తామండి, ఎవరు కనపడతారా ఇట్లాంటప్పుడు? ఎవరు వస్తారా? వాళ్ళతో చెప్పుకుందాం, ఏంటో నా ప్రార్థన రావట్లేదు, ప్రార్థన చేయబుద్ధి కావట్లేదు, పరిస్థితులు బాగలేదు. దావీదు తరంబడుతున్నప్పుడు అయినను నీ వాక్య భయము ఏముందంట ఆయన లోపల? వాక్యం అనే భయం, దేవుని భయం. వాక్య భయం ఉండబట్టేనేమో సౌలు దగ్గరికి వెళ్ళి అతడు యెహోవా చేత అభిషేకించబడిన వాక్యం ఉందిగా, ఎవరిని చంపాలో, ఎవరిని క్షమించాలో, ఎవరిని ప్రేమించాలో, ఎవరిని ప్రేమించకూడదో అన్నట్టుగా తరుగుతున్న వాడిని చంపడానికి అవకాశం వస్తే పక్కనున్న వాడిని చంపేస్తాను, నువ్వు తప్పుకో దావీదు అంటుంటే వద్దు, యెహోవా అభిషేకించిన వాడిని మనం ముట్టుకోకూడదు. యెహోవా వారిని అభిషేకించాడు, ఆయన రాజు కాదు, యెహోవా అభిషేకించాడు. అన్ని యెహోవా చేత అభిషేకం పొందుకున్నవాడు అతన్ని మనమేం అనకూడదు. నీకు తెలియదు అబ్బాయి, నీకు తెలియదురా బాబు, ఆ యవనస్తుడు నేను చంపేస్తా ఒక్క దెబ్బ ఈటతో, వాని ఈటుతోనే వాళ్ళు అంటాడు. వద్దు నాయన, వద్దు, తొందరపడవద్దు. మనకు దేవుడు అప్పగిచ్చినా మనం ఆ పని చేయకూడదు. ఏమండి? దేవుడు అవకాశం ఇచ్చినా చేయకూడదు. నీ వాక్యము నిజంగా, ఈ వాక్యం నీ లోపల, నీ హృదయంలో ఏముంది? నీ హృదయం ఏం నిలిచి ఉంది? హృదయం అందు నిలిచుండేంటి తెలుసా? నీ వాక్యం ఏం నిలిచింది? అసలు వాక్యమే నీలో నిలిచి ఉందా? లేదు. హృదయంలో చెడ్డవన్నీ, చెడిపోయినవన్నీ,
హృదయంలో ఉండిపోయినాయిగా. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. హృదయం ఆంతరింద్రియాలు కడగబడినట్లు, హృదయంలో ప్రతి పాపము కొట్టివేయబడినట్లు, హృదయము నూతన పరచబడినట్లు, హృదయమందు ప్రభువైన యేసు క్రీస్తును ప్రతిష్ఠత కలిగిన వానిగా, హృదయములో దేవుడే నిలిచి ఉండినట్లుగా, దేవుని వాక్యం నిలిచి, అంటే యేసు రక్షణ, క్రీస్తు అభిషేకుడు, ఆత్మ నింపుదల, ఆత్మ కార్యము దినదినము, ఆత్మ చల్లారిపోతుంటే, ఆత్మ పడిపోతూ ఉంటే మరలా నూతన పరిచేది, మరలా నడిపించేది, మరలా ముందుకు కొనసాగపజేసేది. అలసిపోయావు, అక్కడ ఆగటం కాదు, ముందుకు సాగాలి. నిన్ను బలపరిచేది. నీ హృదయం ఎవరిని ప్రతిష్ఠించుకున్నావు? ఎవరున్నారు నీ హృదయంలో? దేనిపై నుండి? అందుకే దావీదు అంటాడు, అయినను తరమబడుతున్నప్పుడు మాట పరిస్థితులే వ్యతిరేకంగా ఉన్నప్పుడు నీ వాక్య భయము. ఎవరిని ప్రార్థన చేసే వాళ్ళకి భయం ఏంటండి అసలు? నీకు అసలు ఏమైనా అర్థమైందా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం ప్రార్థన చేసే వాళ్ళకి భయం ఏంటి? 10 మంది తిట్టొచ్చు, కాసేపు ప్రార్థన చేస్తే క్షమిస్తాడు దేవుడు. గబగబా ఏదో అన్నాను లేండి, పొరపాట్లు అన్నాను అని చెప్పి మనం ఏం చేస్తాం? మళ్ళీ పరిశుద్ధుల క్షమించయ్యా. తిడతామే కోర్సే నెక్స్ట్ ఏంటి? ఇంకా వెళ్ళి కానీ ప్రార్థన క్షమించయ్యా. ఓన్ని పిచ్చి తెయ్యాలి పాడుగాను. ఇది అది కాదండి బాబు, అది అసలు సువార్ధర్మం కాదు. నా తల్లులారు, నేను మీకు నేర్పట్ల, మీ అందరికి వందనాలు. నా పేరు ఊరేగించమాకండి, మీ అందరికి వందనాలు. స్తోత్రం చెప్పండి. అమ్మ అందరికి వందనాలు. అలా చేయమని చెప్పట్ల. అలా కాదు వాక్యం, అలా అంటలేదు దేవుని మాట. ఎలా? దేవుని వాక్య భయము నీ హృదయానికి ఎప్పుడు వస్తుంది? నీ హృదయంలో ఉన్నది ఎప్పుడు పోతుంది? నీ హృదయంలో చెడు అంతా ఎప్పుడు తీసేసుకుంటావు? నీ హృదయంలో అసహించుకునేది ఎప్పుడు? నీ హృదయాన్ని ప్రభువైన యేసు క్రీస్తునకు ప్రతిష్ఠత కలిగేది ఎప్పుడు? ప్రతిష్ఠత. ఇది యెహోవాకు మాత్రమే, దేవునికి. ఇది దేవుని పనికి, ఇది దేవుని ఏర్పాటుకు. దేవుని పని ఏంటి? దేవుడే దిగిరాడుగా దేవుడు తన పని ఏదో చెప్తారు. కలలో దర్శనాలు, ప్రవచనం, ఏదో ఒకటి, వాక్యం ఏదో ఒకటి. ఈ కృపక నానా రీతులుగా ప్రభు మాట్లాడుతున్నారు, అనేక రీతులుగా ప్రభు మాట్లాడుతున్నారు. దేవుడు నీతో మాట్లాడాలి. మాట్లాడితే ఆ మాటను బట్టి నువ్వు వెంబడచ్చు, అంతే. అది కాకుండా నీ వాక్య భయం లేదు. అందుకే కీర్తన 4వ వాక్యంలో భయము నొంది పాపము చేయబడి. నీ వాక్య భయం అంట. చూడండి పరిస్థితులు ఎలా వచ్చినాయో. పక్కన ఉన్న వాళ్ళే సౌండ్ చెప్పేరా, ఈ రాజేనయ్యా, ఈ రాజే మిమ్మల్ని చేస్తున్నాడు, తరుముతున్నాడు. ఇవాళ దేవుడు యెహోవా మనకి అవకాశం ఇచ్చాడు అంటాడు. మళ్ళీ నీ దేవుడు నీ యెహోవా నీకు అవకాశాన్ని కలుగు చేశాడు. భలే మాట అసలు. ఆ మాట, నీ దేవుడు నీ యెహోవా నీకు ఈరోజు అవకాశం ఇచ్చాడు. నువ్వు చెప్పొద్దు, నేను చంపేస్తా. నువ్వు అట్లాగే నిలుచో. ఆయన పడుకున్నాడు కాబట్టి ఆయన తలకాడు ఉన్న ఈటిని పెట్టి ఆయనకే నేను చేసేస్తా. ఆలోచించండి. వాక్య భయం ఏది? ఒక్క మాట మాట్లాడుతున్నావు, నోరు ఏదో రోజున అది వస్తుంది, ఆ లెక్క వస్తుంది. దేవుని వాక్యముని యందు నీ హృదయమందు నేను కోరుకుంటాను నిలిచి ఉండాలి. ఆమేన్ చెప్పారా? దేవుని వాక్యము చూడండి, నీ వాక్యము నా హృదయమందు నిలుచుచున్నదే. హృదయం ఏముండాలి? వాక్యము. దేవుని వాక్యము నీ హృదయంలో నిలిచి ఉండాలి, నీలో నిలిచి ఉండాలి. ఈ దినమందు నీ హృదయం దేవునికి ఇస్తావా? నా కుమారుడా నీ హృదయం నాకు ఇవ్వు అని ప్రభు అడుగుతున్నట్లు, నీ వెండి, నీ బంగారం, నీ కలిగిన వెలగలిగిన ఏది అక్కర్లేదు. మన దేవునికి ఏమి ఇవ్వక్కర్లేదు. నీకు నచ్చితే పరిచర్యలో సపోర్ట్ ఎంతవరకే అనేది అంతే. నీ మనస్సాక్షి నచ్చితే. ఏది ఫ్యాన్ ఒకటేసి పద్దాక దాని మీద అయ్యా ఫ్యాన్ వేసి ఎన్నో తిరుగుతుందా? మరే చర్చిలో ఫస్ట్ ఫ్యాన్ నాదేనండి, అయ్యగారు తల మీద తిరుగుద్దండి, ఆ ఫ్యాన్ నేనేనండి వేసాను. బాగుందా? చాలా బాగా తిరుగుతుందా? మరి ఏంటనుకున్నావు? 2800 రూపాయల ఫ్యాన్. మరి ఏంటనుకున్నావు? కంపెనీ మామూలు కంపెనీయా? నేను అయ్యగారికి అని తెచ్చాను. ప్రతి చోట టపాకాయలు పేల్చినట్టే నాయి. ఒక్క ఫ్యాన్ ఎత్తేనే ఇన్ని బాధలు ఉండి ఇంకేముంది? ఇంకా నీ హృదయం ఏముంది? ఇంకా
ఎంతసేపు ఎవరు చెప్పు నిన్ను పొగడాలి, ఎక్కడికక్కడ బోర ఊతా ఉంటే అప్పుడు అమ్మాయి ఆహా ఇక అసలేగా ఈ రోజు నా గురించి చెప్పలా ప్రసంగాలు, ఫ్యాన్ గురించి చెప్పలేదు ఏంటి నువ్వు ఇన్ని చెప్పావు కానీ ఇదేగా అయ్యగారిని అడిగేటి, అయ్యగారు లేదు అమ్మగారు లేదు ఏమీ లేదు. మనకేంటంటే ముందు మన మెప్పు మనకు కాదు, ఇదేగా ఇవే కావాలి ఈ లోకంలో, ఇవి కాదండి కావాల్సింది. ప్రభువుకు నువ్వు వేసిన ఫ్యాన్లైనా ఏంటి, నువ్వు వేస్తే దేవుని స్తోత్రం, ఏ పైన దేవుని స్తోత్రం. నిన్ను ప్రోత్బలం చేసి బలవంతం చేసి ఫ్యాన్ వేస్తావా ఏమో, ఫ్యాన్ అయిపోతే అట్ట ఫ్యాన్ అయిపోతే అట్ట అని ఒకళ్ళు అడిగితే అడిగేవాడు ఉన్నారేమో, నేను మాత్రం అడగను మీ అందరికి, నన్ను నాకు అక్కర్లేదు, నా దేవుడు ఇస్తాడు. ఆమేన్. నీ హృదయాన్ని దేవునికి ఇవ్వు అంతే, నీ హృదయాన్ని. ఆమేన్. నీ హృదయాన్ని ఇవ్వాలి, నీ హృదయాన్ని ఇవ్వాలి. ఆమేన్ చెప్పాలి. అప్పుడు నీ హృదయ ఆలోచనలన్నీ ప్రభు సఫలపరుతారు. అప్పుడు నీ హృదయ ఆలోచనలన్నీ తీరిపోతాయి. నీ నోటి నిండా నవ్వు ఉంటుంది. ఆమేన్ చెప్పండి. నీ నోటి నిండా నవ్వు ఉంటుంది. ఆమేన్. నీ దుఃఖం నాట్యంగా మారిపోద్ది, నీ వేదన మబ్బులు తొలగిపోతాయి. అందుకే తరిమే వాళ్ళు తరమనేయండి. ఆమేన్. ఈ శ్రమలు మనకు మేలే, ఈ శోధన మనకు మేలే. ఆమేన్ చెప్పండి. ఒకవేళ శ్రమలో ఉన్నా, ఒకవేళ శోధనలో ఉన్నా, పరిస్థితులు అననుకూలంగా ఉన్నా, వ్యతిరేకతలో ఉన్నా, ఇబ్బందుల మధ్యలో ఉన్నా, ఈ రాత్రి నీ హృదయం అందు దేవుని వాక్యం, ఏ ప్రభువును కలిగి ఉన్నావో, ఏ యేసుని వెంబడిస్తున్నావో, ఏ వాక్యమును కలిగి ఎవరిని వెంబడిస్తూ ఎవరి మీద ఆనుకున్నావో, ఎవరి యందు విశ్వాసం ఉంచావో ఆ నామమును బట్టి, ఆ ప్రభువైన యేసు క్రీస్తు వారిని బట్టి ఆ ప్రభువునే నీ హృదయంలో ప్రతిష్ఠిత చేసుకుని నీ వాక్యమును, నీ ఉపదేశమును నా హృదయమందు భద్రంగా ఉంచుకో. ఆ భయము కలిగి ఉన్నానయ్యా, ఎందుకో తెలుసా, ఈ వాక్యం అపవిత్రమైపోద్ది, ఈ విధంగా నా ఆధ్యాత్మిక జీవితం పాడైపోద్ది, ఈ విధంగా నా పరిశుద్ధ జీవితం ఆగిపోద్ది, నా విశ్వాసం చెడిపోద్ది, నా వైరాగ్యం చెడిపోద్ది. అలా కాకుండా నీ వాక్య భయము నా హృదయంలో నిలుచు ఉండాలి. ఆమేన్. అంటే దేవుని పరిశుద్ధత, దేవుడు కోరుకున్నది ఎన్నటన్నిటికీ అనుకోను, పరిశుద్ధతే అనుకోను. నేను పరిశుద్ధులని లాగున్న మీరును పరిశుద్ధులే. ప్రభువుని వెంబడిస్తున్నావుగా, అయితే ఎక్కడ తొలగిపోతున్నామో, ఎక్కడ దుష్టుడు ఏదో ఒక పరికి పెట్టాడు, పడిపోతున్నాం కాదంట్లా, పడిపోయి తిరిగి పడిపోయాం. పడదు వాడు పని ఏంటి, నువ్వు గొయ్యి తవ్వుతూ ఉంటావు, జల్లగల పావుల కోసం ప్రయాసపడుతున్నావు. వాళ్ళు పిలిస్తే వచ్చి ఏం చేస్తారు, మన్ను పోసారు. అమ్మయ్యా మన్ను పోసేయలే, స్తోత్రం నాయన, ఎంత కార్యం చేసేవయ్యా అన్నాడా. మన్ను పోసే ఇప్పుడు మన్ను పోసేవు అంటే అబ్రహాము బావులు బావులే, జాగ్రత్తగా ఆలకించండి. అబ్రహాము కాలంలో ఉన్న బావులు బావులే, మళ్ళీ ఇస్సాకు బావులు తవ్వుతున్నాడు. మన గనక మన తండ్రులు కదా 10 రూపాయలు సంపాదిస్తే ఇక మనం బజార్ల మీదే. ఇక మా తండ్రి వాళ్ళు అంటారు, వాళ్ళు పక్కన దోస్తులు అంటారు, అయ్యా మీ నాన్న సంపాదించింది ఎందుకు అనుకున్నావు, నీకు 10 ఎకరాల పొలం ఎందుకుంది అనుకున్నావు, నీకు 4 ఇళ్ళు ఎందుకున్నాయి అనుకున్నావు, ఒరే పిచ్చోడా, 4 ఇళ్ళు ఎందుకున్నాయి అనుకున్నావు, ఒరే పిచ్చోడా, నీకు తెలియదురా, నువ్వు గుడికి వెళ్ళక్కర్లా, ఇప్పుడు ప్రార్థన చేయక్కర్లా. వాళ్ళంటే అప్పుడు చేసేది, వాళ్ళు చేసేది మనం చేస్తున్నావా, లేదు అట్ట అనుకుంటాం మనం. అయితే ఇస్సాకు అట్ట కాదండి, ఇస్సాకు అలా కాదు, తండ్రులు కాలంలో కూడిపోయిన బావులు తవ్వాడు, మళ్ళీ ఇస్సాకు తవ్వుతున్న బావులు పుడుతున్నారు. స్తోత్రం చెప్పండి. ఇస్సాకు జలగల బావులు వచ్చే వరకు తవ్వుతానే, ఆమేన్ చెప్పండి. పూడ్చేవాడు పూడుతున్నా మరొక బావులు తవ్వుతున్నాడు. ఎక్కడికి వెళ్ళాడు, లోయల్లోకి వెళ్ళాడు. ఆమేన్ చెప్పండి. లోయ, ఆమేన్ చెప్పాలి. లోయల్లోకి వెళ్ళిపోయాడు. ఎక్కడ కాదు, ఆయన గెరార్లో కాదు, లోయల్లోకి వెళ్ళమన్నారు. లోయల్లోకి వెళ్ళినా సరే తవ్వితే నీళ్ళు వస్తున్నాయి. స్తోత్రం చెప్పండి. మనం అయితే కృంగిపోతాం, మనం లోయల్లోకి పంపించేది ఏంటయ్యా, నన్ను లోయల్లోకి పంపుతావా, వాళ్ళందరూ వెళ్ళికాడు ఉంటాము. ఏంటయ్యా ఈ జీవితం, ఎప్పుడు పరిచర్యనా, ఎప్పుడు పని ఏంటైనా, ఎప్పుడు ఇదేనా, జీవితం ఏంటి అయిపోతున్నా, కర్మెంట్ అయిపోయింది. ఏ ఆశ లేదు, టీవీలో ఆశ లేదు, సినిమాలో ఆశ లేదు, ఏమి ఆశ లేదు, ఆశలన్నీ చంపుకుని బతుకుతున్నానయ్యా. ఇదేగా మనం అంటాం, చచ్చిపోయి బతుకుతున్నానయ్యా. అబ్బో అసలు ఇక కొత్త భలే ప్రార్థన చేస్తామండి. ప్రార్థన ఇక్కడ కాదు, నేను గెరార్లు ఉంటున్న పెట్టావు, వ్యవసాయం చేసావు, నిన్ను దేవుడు ఆశీర్వదించేస్తున్నాడు. మా ఊరు వచ్చి నువ్వు ఎంత తోడు అయ్యావు, మా మధ్యన ఎంత గొప్పడు అయ్యావు, దేవుడు నీకు తోడై అన్నాడు. కాబట్టి ఇక్కడ తవ్వుతున్న బావులన్నీ పూడ్చేయండి రమ్మన్నారండి. అబ్రహాం బావులన్నీ మన్ను పోసాను, తవ్వాడు, మళ్ళీ పూడ్చారు. ఇట్ట కాదయ్యా, మీరు ఇక్కడ వద్దుగా, ఇక్కడ నుంచి
ప్రభు అన్నారు, నేను నిన్నెక్కడే అభివృద్ధి చేస్తా, ఈ ప్రాంతంలో అన్నాడు. గెరారు ప్రాంతం లోయ అయితే ఏమైంది? ఆమె చెప్పండి. ఎడారులు అయితే ఏమైంది? స్తోత్రం చెప్పండి. ఎడారులు నీటి మడుగులుగా మార్చబడిపోతాయి. ఎల్లు, ఎక్కడికి వెళ్ళిపోవటమే. నీ దేవుని మాట నీతో ఉన్నప్పుడు ఎందుకు భయపడక్కర్ల, దేనికి భయపడక్కర్ల, వెళ్ళటమే. మరి ఈ రాత్రి నీ హృదయంలో వాక్యం ఉందా? వాక్య భయమేనా? వాక్య భయం కలిగి ఉన్నావా? వాక్య భయం ఉండి అనుదినము దినదినం నీ దేవునికి కనబడుతున్నావా? నీ దేవుని ఎదుటికి వచ్చావా? నీ దేవుని ఎదుటే నిజముగా ప్రభువా నీ వాక్య భయం లేదు, శ్రమలు వచ్చినాయి, శోధనలు వచ్చినాయి, తరుముతున్నాను, తరబడుతున్నా, అప్పులు, దరిద్రత, ఎన్నో రోగాలు, బలహీనత, ఆయా సమస్యలు ఏది నిర్నిమిత్తంగా నా మీదకు, నా పిల్లల మీదకు, నా కుటుంబాలకు వచ్చేస్తున్నాయి. అయినను నీ వాక్య భయము నా హృదయమందు నిలుచుచున్నదే. నీ వాక్య భయం నా హృదయం నిలిచి ఉంది. ఆమేన్, హల్లెలూయా. నిలిచి ఉంటే చూడండి, అక్కడ ఒక్క మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. వాక్య భయం నిలిచి ఉంది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. 162వ మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. విస్తారమైన దోపు సొమ్ము సంపాదించిన వాని వలె, విస్తారమైన దోపు సొమ్ము సంపాదించిన వాని వలె నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషించుచున్నాను. హల్లెలూయా. నీవిచ్చిన మాట. ఆమేన్ చెప్పండి. ఈ రాత్రి దేవుడు నీకు ఒక మాట ఇవ్వాలి. ఆమేన్ చెప్పాలి. నీ దేవుడిని దర్శించునుగాక, బలపరచునుగాక, సరిచేయునుగాక. ఏ అక్కడితో వచ్చావో, ఏ కొదువులో ఉన్నావో, ఏ అవసరం ఉన్నావో, ఏ స్థితిగతి మధ్యలో ఉన్నావో, ఎటువంటి శ్రమల మాలయంలో ఉన్నావో, పట్టబడి ఉన్నావో, నా దేవుని మాటను బట్టే సంతోషించుదువుగాక. విస్తారమైన దోపుసు. అప్పుడు యుద్ధాలు చేసేవాళ్ళు కదా ఆ కాలంలో. దావీదు కాలంలో యుద్ధానికి వెళ్ళారు. విస్తారమైన దోపుసం, అక్కడ సైన్యాన్ని కొల్లగొట్టుకుని వాళ్ళు తెచ్చుకున్నాయన్నీ ఏమండి ఒకసారి ఇంత ఊరికి వస్తుందంటే సంచులెత్తుకెళ్ళి తెచ్చుకోరా? ఇప్పటికైనా లేవా? వరదలో కనుక మనం చేపలు పడుతుందనుకుంటే వెళ్ళిపోయేవాళ్ళు ఉండరు. దోపు సొమ్ము ఊరకనే వచ్చేది. ఎంత పోగేసుకుంటే అంత, ఎంత సంపాదించుకుంటే అంత. పని చేసేది కాదు, ఊరికినే వచ్చేది. దోపు సొమ్ము సంపాదించు వాని వలె. చూడండి అక్కడ, విస్తారమైన దోపు సొమ్ము సంపాదించిన వాని వలె నీవిచ్చిన మాట. అర్థమైతే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అక్క ఒక శ్రమ వస్తే, ఒక బాధ వస్తే, ఒక ఇబ్బంది వస్తే ప్రభువా ఎందుకు వచ్చిందంట. మరి గడిచిన సంవత్సరాలు ప్రభు నీతో ఏం మాట్లాడలేదా? గడిచిన వత్సరాలు ప్రభు నేను ధైర్యపరచలేదా? బైబిల్ చెప్తుంది, గడ్డి వాడిపోను, పువ్వు రాలిపోను, వాక్యము నిత్యము నిలుచును. ఆమేన్ చెప్తారా? వాక్యం ఎప్పుడు నిలిచి ఉంటది. దేవుని మాట ఎప్పటికీ చెదరిపోదు, వెనక్కి వెళ్ళిపోదు, ఆగిపోదు. ప్రభు నీతో ఏం మాట్లాడుతున్నారో ఆ మాట దాటిపోదు. నీవేం చేయాలి తెలుసా? జ్ఞానం కలిగిన వాడివైతే ఏ పరిస్థితిలో ఉన్నావో, ఎటువంటి పరిస్థితి, నీవు ఆత్మీయుడు కదా, ఆత్మ సంబంధమైన అనుభవం ఉంది కదా, ప్రార్థన అనుభవం ఉంది కదా, విశ్వాసం ఉంది కదా, నీకు తెలుసుగా వాక్యమైన ప్రభువు నీతో ఎలా ఉన్నారో నీవు ఎరిగితే కనుక విస్తారమైన దోపు సొమ్ము సంపాదించుకుంటే ఎట్లా ఉంటుందో నీ మాటను బట్టి. ఆమె ఎంత సొమ్ము సంపాదించుకుంటే సంతోషిస్తామేమో తెలియదు కానీ దావీదు అంటాడు, నీ మాటను బట్టి, నీవిచ్చిన మాటను బట్టి ఏం చేస్తాడంట? ఎప్పుడు అయ్యా నాకేమిచ్చావయ్యా, నాకేమిచ్చావయ్యా, నాకేమిచ్చావు. ఇక అదేగా మనం ఎంత తీసుకున్నా ఎన్ని ఇచ్చినా మరి మనం ఇచ్చామండి. ఇప్పుడు ప్రభు ఉద్యోగం లేదన్న, ఉద్యోగం మనం తిరిగి ఇచ్చేసామా? మనకు వచ్చింది, మనకు కలిగింది దేవుని మహాప్రభుని బట్టి వచ్చింది. ఇప్పుడు నేను ఈ మందిరం మీకు అందరూ తెలుసు, మన సంఘం వాళ్ళకి అందరూ తెలుసు. చిన్న మందిరం కొంచెం పేదలు పెంచాం, ఇల్లు పడేసారు. ఇల్లు పడేసేస్తే అందరూ అన్నారు,
అసలు ఇల్లు పడేటువంటి ఎక్కడుంటారు ఏం చేస్తాం? ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుంది? మనం ఎప్పుడు పొందుకోవటమైన దేవుని యొద్ద నుండి, అంటే కలిగి వస్తేనే వెంబడిస్తాం మనం, కలిసి వస్తేనే, అంటే కలిగి వస్తేనే వెంబడిస్తాం మనం, కలిసి వస్తేనే. మన పూర్వీకులు నేర్పిన పాఠం ఏంటి? దేవుడిని ఆశీర్వదించాడు, నువ్వు దేవునికి ఇవ్వాలి. దేవుడిని గొప్ప చేశాడు, నువ్వు దేవునికి ఇవ్వాలి. గొప్పకుని పాస్టర్ గారు పొలం కొనుక్కున్నాను అయ్యా ప్రార్థన అన్నారు అనుకో, పొలం కొనుక్కున్నా ఎంతమ్మా? 20 లక్షలు. 20 లక్షలు దేవుడు ఇచ్చాడు అమ్మ నీకు, దేవునికి ఇవ్వా? అమ్మ యారా ఇవ్వా? యారా తల్లి ఇవ్వా? నువ్వు అమ్మ దేవునికి ఇవ్వా? పెద్దవాళ్ళు దేవుడికి స్తోత్రం చెప్పండి. ఓ నీ దెయ్యాలు పాడుగాను చెప్పాలి, స్తోత్రం అల్లు చెప్పాలి, గట్టిగా చెప్పాలి, కొంచెం చెప్పాలి. హల్లెలూయా. బాగుందమ్మా, నేను కళ్ళు మూసి చెబుతున్నాను, నిద్రపోతున్నానండి. అల్లు చెప్పండి, దేవుడి ముందు దీవించునుగా. దేవుడు మనకిస్తే మనం దేవునికి ఏమెత్తున్నాం? ఒకసారి మన మనసాక్షి ఆలోచించుకుంటే, ఈ సేదరికి వెళ్తే సంవత్సరం నివాసం లేదు, ఇల్లు లేదు, సరే. కానీ ఏదైనా పరిస్థితి దేవునికి స్తోత్రం. ప్రభువు ఇచ్చిన మాట. ఆమేన్. అందుకే దావీదు అంటాడు, విస్తారమైన దోపు సంపాదించుకుంటే ఎట్లా ఉంటుందో, నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషిస్తున్నాను. ఈ చెప్పనాశక్యమైన సంతోషం ఎంతమందికి ఉంది? ప్రభు మాటను బట్టి సంతోషించే అనుభవం, దేవుని మాటను బట్టి సంతోషించడం. పరిస్థితులు ఎలా ఉన్నాయో పరిస్థితులను బట్టి కాదండి, పరిస్థితులు బట్టి కాదు. ఎలాంటి పరిస్థితులు ఉన్నా ఎలా ఉన్నా ప్రభువుకే మహిమ కలుగును గాక, ప్రభువుకే స్తోత్రము చెల్లును గాక. స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావాలు ప్రభువుకు చెల్లును గాక. ఎటువంటి పరిస్థితులైనా కావచ్చు, ఎటువంటి శ్రమలైనా కావచ్చు, కాదు అవి గురించి అట్లనేమో మనం దేవునిలో ఆనందిస్తున్నామా, సంతోషిస్తున్నాం. చెప్పనాశక్యమైన సంతోషం అది, చెప్పలేము, వర్ణించలేము. సమాధానంగా ఉంటున్నాం, సంతోషంగా ఉంటున్నాం. ఈ సంతోషాన్ని ఎట్లాగా? నీ వాక్య భయము చేత నా హృదయమందు నిలుచుచున్నది. దేవుని వాక్య భయము హృదయంలో నిలుచున్నది. హృదయం నిలుచుంటే దేవుని మాటను బట్టి, నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషిస్తున్నాను. ప్రభు ఈ వాక్యం దీవించును గాక. సంతోషించే కృప ప్రభు దయచేయను గాక, కృపలోనే వర్ధల చేయను గాక. ప్రభు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయనా. చిన్న ప్రార్థన చేద్దాం.